ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి పంజా గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి పంజా విసురుతుంది. మరి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇంకో 10 రోజులు కూడా ఎక్కువగా చలి ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, తెలంగాణ వ్యాప్తంగానే ఒకసారిగా చలి తీవ్రత పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కావడం జరుగుతుంది. పెరిగిన ఈ చలి తీవ్రతకు జనం గజగజావనిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం జరుగుతుంది. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న పరిస్థితులు ఉంటాయి. సింగిల్ డిజిట్ కు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత పడిపోయాయి. ఉదయం 8 గంటల వరకు కూడా సూర్యుడు జాడ కనిపించని పరిస్థితి జిల్లాలో నెలకొంది. సాయంత్రం 5 గంటలకే చలి తీవ్రత మొదలవుతుంది. రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పగటి సమయంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రత నమోదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లాలో ఈ ఉదయం టైంలో బయటకు వెళ్లే పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అలాగే ఉదయం సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఈ చలి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈరోజు రాష్ట్రంలో అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాష్ట్రంలో 10 ప్రాంతాలలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలలో 8 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. భీంపూర్ లో ఈరోజు 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనాయి. అలాగే సాత్నారాలో 9.7 కనిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే బోత్ లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఆదిలాబాద్ రూరల్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం. గత వారం రోజులుగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్ కే కనిష్ట ఉష్ణోగ్రత నమోదుతున్నాయి. అయితే ఈ చలి కారణంగా జిల్లాలో ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చే శీతల గాలుల కారణంగా చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు పేర్కొంటున్న పరిస్థితి. అయితే చలి తీవ్రత నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు కానీ, వృద్ధులు కానీ, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు, అస్తమా ఉన్న వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రము వైద్యులు సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాజు.